హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుత్తి లేకుండా సూటిగా వీడియోలోకండి. మనకి పనికిరాని కార్డ్బోర్డ్ని తీసుకొని మనం ఇంటికి ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీరు చూడొచ్చు. కార్డ్బోర్డ్ ముక్కల్ని మనం సర్కిల్స్గా కట్ చేసుకొని వాటిల్ని ఇట్లా పెయింటింగ్ చేసుకొని జాయిన్ చేసి మనం ఎంతో అందమైన వాల్ హ్యాంగర్ని తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వాల్ హ్యాంగర్ తయారు చేసిన తర్వాత ఎంతో అందంగా ఉంటుంది. ఇది పిల్లలకి స్కూల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ అని అడిగినప్పుడు నేను ఈ వాల్ హ్యాంగర్ని తయారు చేసి ఇచ్చానండి. ఈ వాల్ హ్యాంగర్ని మనం కార్డ్బోర్డ్తోనే కాకుండా మా చిన్నప్పుడు మేము బ్యాంగిల్స్తో చేసేవాళ్ళమండి. బ్యాంగిల్స్తో అంటే గాజుల్ని తీసుకొని వాటికి ఊలు చుట్టేసి తర్వాత ఊల్తో అల్లి క్రోచెట్స్ అంటారు కదండి, అంటే ఊల్తో అల్లిన ఇంటి అలంకరణ వస్తువులు ఉంటాయి. అలాగే గాజులతో కూడా సేమ్ ఇదే మోడల్లో గాజులతో కూడా మనం ఊలు అల్లి తయారు చేయొచ్చు. గులాబీ పూలు అల్లి తయారు చేస్తారు. ఫ్యూచర్లో అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఈ వాల్ హ్యాంగర్ చూడండి ఎంత అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంది. బ్లాక్ కలర్కి పింక్ ఎల్లో కాంబినేషన్. ఇందులో నేను యూస్ చేసింది అంటే ఓన్లీ పెయింటింగ్. ఈ వాటర్ కలర్స్ ఉంటాయి కదండి, ఆ వాటర్ కలర్స్ ఈ కలర్ పేపర్స్ మాత్రమే ఉపయోగపడేవి. మిగిలినవి ఇందులో నేను వాడిన పూసలు అంటే కొంచెం డెకరేటివ్ మెటీరియల్స్ పూసలు ఉంటాయి కదండి, ఆ పూసలన్నీ మేము ఏం చేస్తామంటే తెగిపోయిన గొలుసులు ఉంటాయి కదండి, మనం వాడినప్పుడు తెగిపోయిన గొలుసులో లేదా హెయిర్ బ్యాండ్సో ఏవైనా మన బ్యాంగిల్స్ కానీ అలాగా పాడైపోయిన వస్తువులు ఉంటాయి కదా, అవి సేకరించి వాటికి సంబంధించిన బీడ్స్ పూసలు కానీ ఏవైనా డైమండ్స్ అంటే కొంచెం మెరిసేవి ఏమున్నా కూడా తీసి ఒక బాక్స్లో ఉంచుతానండి నేను. మా పిల్లలు కూడా అవి జాగ్రత్త చేసుకుంటారు. ఇలాగే ఎప్పుడైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అడిగినప్పుడు వాళ్ళు దానిలో యూస్ చేస్తారు. మీరు కూడా అలా యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే అక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్లో మేము సేవ్ చేసినవన్నీ అవేనండి. అట్లాగా ఊడిపోయినవన్నీ అట్లా పనికిరావు అని పారేయకుండా మనం అలా సేవ్ చేసామంటే ఎప్పుడైనా మనకి ఈ డెకరేటివ్ ఐటమ్స్లో మనకి ఉపయోగపడతాయి. చూడండి ఎంత బాగుంటుందో. పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ చాలా బాగుంటుంది. వాల్కి హ్యాంగింగ్ చేస్తే వాల్కి హ్యాంగింగ్ చేసిన తర్వాత ఆ పిక్చర్ని కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఇంట్లో ఉన్న వాల్ స్పేస్ని బట్టి మీరు ఈ హ్యాంగర్ని సైజు తయారు చేసుకోవచ్చండి. నాకున్న సైజుని బట్టి నాకున్న స్పేస్ని బట్టి నేను మిడిల్లో 3 తీసుకున్నాను. అదే మీకు ఇంకా ఎక్కువ స్పేస్ ఉంటే మిడిల్లో 4 తీసుకొని 1 బై 1 గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావచ్చు. ఇలాంటి వాల్ హ్యాంగింగ్స్ మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనం ఈజీగా చేసుకున్నాం కాబట్టి అది కొన్ని రోజులైనా మనకి డెకరేటివ్గా పనికొస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. చూడండి ఫుల్